రిషి లిఫ్ట్ దిగి కార్ దగ్గరికి వెళ్తూ ఉండగా వెనక నుంచి ఎవరో పిలుస్తారు. కవిత ఫుల్ బ్రైట్ స్మైల్ ఇస్తూ బాస్ అనుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది. ఏ కవిత, ఏమైంది? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు ఈరోజు. ఫస్ట్ మిమ్మల్ని హక్ చేసుకొనివ్వండి బాస్ అని గట్టిగా హక్ చేసుకుంటుంది రిషిని. హే కావ్స్, ఏంటిదంతా అని రిషి అంటాడు. అందరిలోకి మీరే నా ఫేవరెట్ బాస్ అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు. విశాల్ని ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు థ్యాంక్స్. అందుకే మీరు నాకు ఎప్పుడు ఫేవరెట్ బాస్ అంటుంది. అంత లేదు, అక్కడ నుంచి ఎవరో ఒకరిని ఎలాగో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, అందుకే విశాల్ని చేశామని రిషి అంటాడు. ఏదైనా కానివ్వండి బాస్, కానీ నాకైతే అడ్వాంటేజే కదా, బట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది అంటుంది. రియలీ? కంగ్రాచులేషన్స్ క్యావ్స్. ఇంతకీ మ్యారేజ్ ఎప్పుడు అని రిషి అడుగుతాడు. నెక్స్ట్ మంతే. ఇంకా మా మ్యారేజ్కి అఫీషియల్గా అందరినీ ఇన్వైట్ చేస్తాను. నేనైతే ప్రజెంట్ విషయాల కోసం వెయిటింగ్. ఇంకో 2 డేస్లో ఇక్కడికి వచ్చేస్తాడని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా, ఎప్పుడు నీ మొహం ఇలా నవ్వుతూనే ఉండాలి. నీ మ్యారేజ్కి ఖచ్చితంగా వస్తానని రిషి అంటాడు. అచ్చా, అలా అని చెప్పేసి వట్టి చేతులతో వద్దామని ప్లాన్ చేస్తున్నారా? అసలే కంపెనీకి పెద్ద బాస్ కాబట్టి ఫుల్ పెద్ద గిఫ్ట్తో రావాలి అంటుంది. ఓహ్, ఎగ్జాక్ట్గా నేనైతే నీ పెళ్ళికి ఫ్రీగా వచ్చి వెళ్దాం అనుకున్నాను, కానీ దానికంటే ముందు నువ్వు నన్ను పట్టేసుకున్నావు అని రిషి చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుని ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళిపోతారు. గాయస్, మిమ్మల్ని ఏది స్కిప్ చేయకుండా వినండి అని ఎందుకంటున్నానంటే, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే, అన్ని కనెక్షన్స్ ఉంటాయి. సో మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా వినండి. ఆ రోజు మనం ఈవినింగ్ టైంలో తన క్లయింట్ని కలవడానికి సిటీ హాస్పిటల్కి వెళ్తాడు. విఐపి పేషెంట్స్ రూమ్లో మీటింగ్. సో అతనితో మీటింగ్ అయ్యేసరికి ఒక 3-4 అవర్స్ పట్టేస్తుంది. నైట్ 9 అయిపోతుంది ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి మనకి. సో లేట్ అవర్స్ కావడంతో హాస్పిటల్లో కూడా అంత క్రౌడెడ్ ఏం అనిపించదు. ఎలివేటర్లో కూడా మను అక్కడే ఉంటాడు. పైనుంచి 5th ఫ్లోర్కి వచ్చేసరికి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవుతాయి. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ ఇద్దరు లిఫ్ట్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళెవరో కాదు, దియా ఇంకా తన కూతురు. దియా హ్యాండ్ పట్టుకుని ఉంటుంది. దియా మనోలు అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్లో అలా మీట్ అయినందుకు ఇద్దరు షాక్ అవుతారు. మను కొంచెం డీప్ బ్రీత్ తీసుకుని ఒక పక్కకి వెళ్ళిపోతాడు ఓ మూలకి. దియా కూడా తన కూతుర్ని పట్టుకుని తను ఒక మూలకి వెళ్ళిపోతుంది. ఇద్దరు మాట్లాడుకోరు. దియా అప్పుడప్పుడు ఒక 2-3 టైమ్స్ మను వైపు చూస్తుంది, కానీ మను మాత్రం అస్సలు దియా వైపు చూడ్డు. తన అటెన్షన్ మొత్తం మొబైల్ మీదకి డైవర్ట్ చేసేస్తాడు, మొబైల్తో ఏదో చూసుకుంటూ. అయినా సరే వాళ్ళిద్దరి మధ్యన ఏదో సమ్ డిఫరెంట్ టెన్షన్ మొదలవుతుంది. దియా మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ని తన హ్యాండ్తో గట్టిగా పట్టుకుని ఉంటుంది, ఒక చేత్తోనేమో మాయాని పట్టుకుని. అప్పుడు సడన్గా ఎలివేటర్ జర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒక 2 టైమ్స్ అలాగా జర్క్ అవుతున్నట్టు అయ్యి సడన్గా మూవ్ అవ్వడం ఆగిపోతుంది. ఆ లిఫ్ట్ కూడా అటు కాకుండా ఇటు కాకుండా ఆగిపోతుంది మధ్యలోని. లిఫ్ట్ అలా జర్క్స్ ఇస్తున్నప్పుడు దియా హ్యాండ్ తన కూతురు హ్యాండ్ విడిపోతుంది. తను పడిపోతూ ఉండగా దేవుడి దయ వల్ల మను పట్టుకుంటాడు ఆ అమ్మాయిని పడినవ్వకుండా. దియా కూడా వాళ్ళిద్దరి ముందు మోకాళ్ళ పైన కూర్చుని, మాయా నీకేం కాలేదు కదా అని అడుగుతూ థ్యాంక్ యూ సో మచ్ అని మనుతో చెప్తుంది. ఆ తర్వాత తన కూతుర్ని చెక్ చేస్తుంది, ఎక్కడైనా దెబ్బలు తగిలినాయా అనేసి. మను ఏమో లేదు, తను బాగానే ఉంది అని చెప్తాడు. దియా అయితే మాయా కంప్లీట్గా బాగానే ఉంది అని తెలుసుకునే వరకు టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి రిలీజ్ అవుతుంది లిఫ్ట్ ఆగిపోయింది అని. ఏమైంది, ఈ లిఫ్ట్ ఎందుకు మూవ్ అవుతలేదు అని వరి అవుతూ మను వైపు తిరిగి అడుగుతుంది. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అని ఆరోగెంట్గా చెప్తాడు. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏం జరుగుతుంది అంటూ తన కూతుర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఎవరో వాళ్ళని కిడ్నాప్ చేయడానికి వచ్చారు అన్నట్టు. ఏంటి ఇప్పుడు నువ్వేదో చచ్చిపోతావు అన్నట్టు ఫీల్ అవుతున్నావు, కొద్దిసేపు క్వైట్గా ఉంటావా, నేను సెక్యూరిటీ టీమ్కి కాల్ చేస్తాను ఉండు అని మను అని కొంచెం సైడ్కి నెట్టి ఫోన్ రిసీవర్ని తీస్తాడు లిఫ్ట్లోది. మను ఎమర్జెన్సీ ఫోన్ ద్వారా సెక్యూరిటీ టీమ్కి కాల్ చేసి చెప్తాడు. వాళ్ళు వచ్చి డోర్స్ ఓపెన్ చేసే వరకు వాళ్ళు వస్తారని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. మాయ ఏమో ఏడవడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే దియా తన ఏడు పాపాలే అనేసి తన కూతుర్ని ఎత్తుకుంటుంది. ఎలివేటర్ లోపల కూడా డోర్స్ క్లోజ్ చేస్తుండడంతో చాలాసేపటి నుంచి హీట్ పెరిగిపోతుంది, చాలా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. దియా ఎక్కువసేపు ఎత్తుకోలేక మాయాని కొద్దిసేపు కింద నిల్చోబెడదామన్నా లేదంటే తనని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నా కూడా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అందుకని అలాగా చేతులు నొప్పి వస్తుంటే అటు ఆ చెయ్యి మార్చుకుంటూ ఉంటుంది. అలా కొద్దిసేపటికి మాయ నిద్రపోతుంది. అలాగే ఎత్తుకుని ఉండడంతో మను అది చూసి
నేను ఎత్తుకొన కొద్దిసేపు అని అడుగుతాడు. దియా ఫస్ట్ కొంచెం హెసిటేట్ చేస్తది. కానీ తన కండిషన్ కూడా చూసుకొని తను ఎత్తుకోలేక మనుకి ఇస్తుంది. యాక్చువల్‌గా మను ఎత్తుకోగానే తను లేచి ఏడ్చేస్తదేమో అనుకుంటుంది. కానీ తను చాలా డీప్‌గా పడుకొని ఉంటుంది. దట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ అని దియా నవ్వుతుంది. మను ఏమో కొంచెం డౌట్‌ఫుల్‌గా ఏంటి అన్నట్టు చూస్తాడు. నార్మల్‌గా తను స్ట్రేంజర్స్ ఎవరు హోల్డ్ చేసినా తనకి తెలిసిపోతుంది. ఈవెన్ తను నిద్దట్లో ఉన్నా కూడా. తను ఇదే ఫస్ట్ టైం ఒక స్ట్రేంజర్ చేతుల్లో ఇంత క్వైట్‌గా ఉండడం నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అని దియా చెప్తూ ఉంటుంది. మేబీ తను వాళ్ళ డాడ్‌ని మిస్ అవుతుందేమో అని కొంచెం దెప్పి పొడిచినట్టు మాట్లాడతాడు. దియాకి అర్థమవుతుంది. దియా హ్యాండ్స్‌లో ఉన్న రిపోర్ట్స్‌ని చూసి ఆర్ యూ సిక్ అని అడుగుతాడు. మనీ ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాడని దియ్యకు అర్థం కాక అలా చూస్తుంది. ఐ థింక్ నువ్వు బ్లడ్ టెస్ట్‌కి వెళ్ళావు అనుకుంటా అనేసి చేతి వైపు చూపెడతాడు. తన చేతికి ఒక బ్యాండేజ్ ఉంటుంది. బ్లడ్ డ్రా చేసింది చిన్నది. అప్పుడు దియ్య తను బ్లడ్ టెస్ట్ చేయించుకున్న దగ్గర చూసుకుని ఓ ఇదా అది జస్ట్ క్యాజువల్ రెగ్యులర్ చెకప్ అంతే. స్టే హెల్దీ ఎందుకంటే నీ కూతురు కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు తనకి అందరికంటే నీ అవసరమే ఎక్కువ అని చెప్తాడు. కొద్దిసేపు సైలెంట్గా ఉండిపోతారు. దానికి దియ్య కూడా ఏం మాట్లాడదు. కొద్దిసేపటికి దియ్య కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగిపోతాయి. సో పక్కకు తిప్పేసుకుని ఫేస్ని కన్నీళ్ళు తుడుచుకుంటుంది. మను అబ్జర్వ్ చేయడది. ఈ లోపు లిఫ్ట్ లోపల ఎమర్జెన్సీ ఫోన్ రింగ్ అవుతుంది. మను వెంటనే అటెండ్ చేస్తాడు. సార్ లిఫ్ట్ 2 ఫ్లోర్స్కి మధ్యలో ఆగిపోయింది. దేవుడి దయ వల్ల మీరు పైకి రావడానికి కొంచెం ప్లేస్ ఉంది. మేము డోర్ ఓపెన్ చేస్తాం, మీరు పైకి ఎక్కొచ్చేయండి అని చెప్పి వాళ్ళు వెంటనే కాల్ కట్ చేసేస్తారు. వాళ్ళు ఎప్పుడు డోర్ తెరుస్తారా అని వెయిట్ చేస్తారు. ఫైనల్గా డోర్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ మాయాని బయటికి ఇచ్చేస్తాను, తర్వాత నువ్వు పైకి ఎక్కడానికి నీకు హెల్ప్ చేస్తాను అని మను చెప్తాడు దియా వైపు చూసి. మరి మీ సంగతి ఏంటి అని దియా అడుగుతుంది. హలో నేను స్ట్రాంగ్ మ్యాన్ని, ఇదంతా నాకు పీస్ ఆఫ్ కేక్ అని కొంచెం స్ట్రాంగ్గా చెప్తాడు. ఫస్ట్ మాయాని పైకి ఎక్కించేస్తాడు. ఆ తర్వాత కొంచెం వంగుని దియాని పైకి లేపుతాడు. మను దియా నడుము పట్టుకుని పైకి లేపగానే ఏ వదులు ఎక్కడ పట్టుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఏంటి నీ ఉద్దేశం అని అరుస్తుంది. మను వెంటనే దియాని కింద నిల్చోబెట్టేసి దియా వైపు చూస్తాడు. ఏంటి ఏమన్నావు, నా ఉద్దేశం ఏంటా, నేను నీకు హెల్ప్ చేస్తున్నానని అరుస్తాడు. లేదు నువ్వు నన్ను టచ్ చేసావు అనేసి దియా అరుస్తుంది తిరిగి. మను అసలు నమ్మలేకపోతాడు. తల అడ్డంగా ఒప్పుకుంటాడు. అసలు ఏంటమ్మాయి నువ్వేమనుకుంటున్నావు, అన్బిలీవబుల్, అసలు నువ్వు నేను నిన్ను టచ్ చేయడానికి అసలు నాకేంటి, ప్రపంచంలో నువ్వు తప్ప వేరే అమ్మాయిలు లేరా నేను టచ్ చేయడానికి, అయినా నేనేమంత కరువులో లేను అని మను కూడా అరుస్తాడు. ఓ మై గాడ్ ఎలా మాట్లాడుతున్నాడు, అస్సలు సిగ్గులేదు. హలో సార్ మేడం, మీరిద్దరూ ఏదైనా గొడవ పడాలనుకుంటే మీ ఇంటికి వెళ్ళి పరిష్కరించుకోండి, అంతేగాని మీరిద్దరూ గొడవ పడడానికి ఇది సరైన ప్లేస్ కాదు. మేడం మీరైనా మీ హస్బెండ్ని క్షమించి వదిలేయచ్చు కదా, ఏమైనా గొడవ ఉంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి అంటూ లిఫ్ట్ ఆపరేటర్ అరుస్తాడు. అప్పుడు మను సీరియస్గా దియా వైపు చూసి సరే నువ్వు ఎలా వెళ్తావో వెళ్ళు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మను బయటకు వెళ్ళడానికి కొంచెం పైకి జంప్ చేసి పట్టుకుంటాడు పైకి ఎక్కుదామని. కానీ దియా ఈలోపే మనుని కిందకి లాగేసి తన మోకాల మీద ఒక్కాలు షోల్డర్ పైన ఒక్కాలు వేసి పైకి ఎక్కేస్తుంది. అసలు చాలా క్షణాల్లో ఎక్కేస్తుంది ఫాస్ట్. కానీ మను వెంటనే లేచి నిలబడి ఓ మై గాడ్ ఏం తింటున్నావు, ఇంత బరువుగా ఉన్నావు అంటూ బ్యాక్ని విరుచుకుంటాడు కొంచెం. దియా పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ వెంటనే తిరిగి మనుకి హ్యాండ్ ఇస్తుంది లోపలికి. మను అది చూసి తన స్మైల్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. స్మైల్ ఇచ్చి దియా హ్యాండ్ పట్టుకుని తను కూడా బయటికి జంప్ చేస్తాడు. ఆ తర్వాత దియా మనుతో ఏం మాట్లాడకుండా తన కూతుర్ని ఎత్తుకుని సైలెంట్గా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మను కూడా పార్కింగ్ లాట్కి వెళ్తాడు తను కార్ని తీసుకుందామని. తను మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి దియా ఇంటికి వెళ్ళడం కోసం క్యాబ్ కోసమో ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ టైం అప్పటికే 10:30 అయిపోయింది. ఈ టైంలో క్యాబ్ లేదా ఆటో దొరకాలంటే కష్టమే, పైగా తనతో పాటు మాయ కూడా ఉంది అనుకుని మను వాళ్ళ దగ్గరికి వెళ్తాడు లిఫ్ట్ ఇద్దామని. దియా వాళ్ళ సైడ్ గ్లాస్ విండో ఓపెన్ చేసి లోపలికి వచ్చి కూర్చో నేను డ్రాప్ చేస్తాను అంటాడు. దియా ఏం మాట్లాడకుండా మను వైపు కొంచెం డౌట్ఫుల్గా చూస్తుంది. కానీ తన సిచ్యుయేషన్ ఆల్రెడీ అర్థమైపోతుంది. చాలాసేపటి నుంచి క్యాబ్ కోసం ట్రై చేస్తుంది కానీ ఒకటి బుక్ కావట్లేదు. సో ఈ టైంలో స్ట్రేంజర్స్తో వెళ్ళే కన్నా మను ఎంతో కొంత కొంచెమైనా తెలుసు కదా, ఎంతో వెళ్ళడం బెటర్ అని చెప్పి సైలెంట్గా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. మను కార్ డ్రైవ్ చేస్తూ సరే ఇంతకీ ఎక్కడ డ్రాప్ చేయాలి మిమ్మల్ని అని అడుగుతాడు. మిత్ర అపార్ట్మెంట్స్ అంటుంది. సో మను అటువైపుకి డ్రైవ్ చేస్తాడు. వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యేసరికి 1/2 అవర్ పైనే పడుతుంది.
కార్ ఆఫ్ చేసి దియా వైపు చూస్తాడు. కానీ దియా ఆయాని ఒడిలో పెట్టుకుని తను కూడా డీప్ స్లీప్‌లో ఉంటుంది. దియాని లేపుదామని కొంచెం ముందు కొంగుంటాడు. కానీ లేపకుండా అలాగే ఆగిపోతాడు. వాళ్ళిద్దరిని అలాగే నిద్రపోనిస్తాడు డిస్టర్బ్ చేయకుండా. ఎందుకంటే వాళ్ళు మంచిగా నిద్రపోయి చాలా రోజులు అయ్యిందేమో అని తనకు అనిపిస్తుంది. వాళ్ళే లేస్తారులే అని అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. 1 అవర్ అలాగే చూస్తూ వెయిట్ చేస్తూ ఉండిపోతాడు. దియాని చూస్తూ అసలు 4 సంవత్సరాల పిల్లకి తల్లంటే ఎవరైనా నమ్ముతారా అని కొనుక్కుంటాడు. దియాకి సడన్గా మెలకు వస్తుంది. ఎక్కడున్నానా అన్నట్టు చుట్టూ చూసుకుని ఆ తర్వాత మను వైపు చూస్తుంది. వచ్చేసామా, మీరు నన్ను లేపాల్సింది, నేను జస్ట్ కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకున్నాను అంతే అంటూ దియా దిగేస్తుంది కారు. అవునవును కొన్ని నిమిషాలే అని మను కొనుక్కుంటాడు. తర్వాత మళ్ళీ విండో వైపుకి వంగి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మనుని ఇంకేం మాట్లాడనివ్వకుండా వెనక్కి అపార్ట్మెంట్ గేట్ లోపలికి వెళ్ళిపోతుంది. సరే ఇంకొన్ని గంటల ముందర సీన్ చెప్తాను. రిషి వసులు రాజేంద్ర వర్మ ఇంటికి డిన్నర్కి బయలుదేరతారు. సో వసుని రావద్దు అనడానికి రిషి ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ వసుకి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది డిన్నర్ కోసం. అక్కడికి వెళ్ళాక నోరు తెరిచే సాహసం చేసావో అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా అంటూ వసుని అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ క్లాస్ పీక్తూ ఉంటాడు దారిలో. ఎవరైనా ఏమైనా అడిగితే మరి అప్పుడు కూడా నేను వాళ్ళ ముందర నోరు మూసుకునే ఉండాలా అని వాసు అడుగుతుంది. నేను అనేది నా గురించి, నువ్వు అక్కడికి వెళ్ళాక నా గురించి అసలు ఏం మాట్లాడడానికి వీరలేదు. ముఖ్యంగా ఆయనకి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి. నీకున్న స్టూపిడిటీతో ఒక టాపిక్ మొదలెడితే అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ లోపే నువ్వు మొత్తం చెప్పేస్తావు. సో నేను నిన్ను అస్సలు నమ్మలేను, అందుకే నోరు మూసుకుని కూర్చో, అర్థమవుతుందా అని రిషి అంటాడు. నీకు అంతగా ఇష్టం లేకపోతే నేనెందుకు చెప్తాను అని కొనుక్కుంటూ బయటకు చూస్తుంది. ఆగండి రిషి వెంటనే బ్రేక్ వేసి ఇప్పుడేంటి అని కొంచెం చిరాకు పడుతూ అడుగుతాడు. మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఇలాగే ఖాళీ చేతులతో వెళ్తామా? వాళ్ళ కోసం ఏదైనా కొనాలి కదా. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఖాళీ చేతులతో వెళ్తే బాగోదు అని వాసు అంటుంది. రిషి ఏం అవసరం లేదు అని చెప్పేలోపే వసు కార్ దిగేసి ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రిషి కూడా వెళ్ళి వాసు పక్కనే నిల్చుంటాడు. వాసుకి ఫ్రూట్స్ ఇచ్చేసి 600 మేడం అని చెప్తాడు. వాసు వెంటనే రిషి వైపు చూస్తుంది. రిషికి అర్థమవుతుంది మేడం గారి చేతిలో పైసా కూడా లేదు, కానీ వేరే వాళ్ళకి ఫ్రూట్స్ కొనడానికి మాత్రం చాలా పెద్ద మనసు ఉంటుంది అని కొనుక్కుంటూ రిషి పే చేస్తాడు. వాసు హ్యాండ్లో నుంచి ఫ్రూట్స్ బాస్కెట్ లాక్కుని, అయినా ఈ ఫ్రూట్స్ వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ రాజేంద్ర వర్మ తప్ప ఇంకా పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. నేనైతే ఆ దయ్యానికి అస్సలు ఈ ఫ్రూట్స్ ఇవ్వను, ఇవి వెళ్ళేటప్పుడు తిరిగి మనమే తీసుకెళ్ళిపోదాం అంటాడు. ఎందుకు సార్ మీరు ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు? మీకు అసలు 600 మ్యాటరా? ఇంత చిన్న అమౌంట్కి చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు అని వాసు అంటుంది. రిషి ఏం పట్టించుకోవడం. రిషి వాళ్ళు రాజేంద్ర వర్మ మ్యాన్షన్ దగ్గర చేరుకునేసరికి ఆల్రెడీ మిస్టర్ వర్మ వాళ్ళ కోసం ఇప్పుడెప్పుడు వస్తారా అని డోర్ దగ్గర చాలా ఇంపేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని చూడగానే నవ్వుతూ పలకరించి లోపలికి తీసుకెళ్తాడు. కానీ భాగ్యం మాత్రం సోఫాలో కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుని చాలా అహంకారంగా కాల్ ఊపుతూ చూస్తుంది. వాళ్ళు వచ్చేసరికి రంజిత్ రియాన్ష్ కూడా వాళ్ళ రూమ్లో నుంచి బయటకు వస్తారు. వాళ్ళతో పాటు ఒక ఓల్డ్ ముసలావిడ కూడా వస్తుంది. రిషి వసులు ఆవిడని చూసి ఈవిడెవరు అన్నట్టు రాజేంద్ర వర్మ వైపు చూస్తారు. ఈవిడ మా అమ్మగారు, వాళ్ళకి నానమ్మ అవుతుంది అని ఆయన చెప్పి, అమ్మ తినే రిషి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అని రాజేంద్ర వర్మ చెప్తారు. ఆవిడ నెమ్మదిగా రిషి వైపు నడుచుకుంటూ వెళ్ళి కొంతసేపు రిషి ఫేస్ని అలా చూస్తుంది. నీ మొహం చూస్తుంటే నాకు బాగా తెలిసిన వ్యక్తిలా ఉంది, నువ్వెక్కడుంటావు, నీ పేరెంట్స్ ఎవరు అని అడుగుతుంది. రిషి ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తాడు. ఆ తర్వాత ఆవిడ వసు వైపు చూసి స్మైల్ ఇస్తుంది. అప్పుడు రిషి కొంచెం కంపోజ్ చేసుకుని, నాకెవరూ లేరు, నేను అనాథని అని చెప్తాడు. ఆ పెద్దవాడు అలా అడగగానే రిషి ఏం చెప్పేస్తాడో అని భాగ్య అయితే టెన్షన్తో చచ్చిపోతుంది. రిషి ఆన్సర్ విన్న తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. అది నీకు చాలా కష్టంగా ఉండుంటుంది కదా, కానీ నువ్వు ఒంటరిగా ఇంత పెద్దవాడివి అయినందుకు నీ గురించి నువ్వు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నా మనవళ్ళనే చూడు, ఒకడేమో ఈ వయసులో జైలుకి వెళ్ళాడు, ఇంకొకడు వాడికి ఏం కావాలో వాడికే అర్థం కాదు. వాళ్ళకి నీకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది, నువ్వు అంత ఎత్తులో ఉన్నావు అని అంటూ రిషి అన్ని రంజిత్ని చూపిస్తూ రిషితో చెప్తుంది. ఈలోపు వసు, అమ్మమ్మ గారు ఇది మీకోసం అంటూ వసు స్మైల్ ఇస్తూ ఫ్రూట్ బాస్కెట్ని ముందుకు జరుపుతుంది. ఆవిడ వసు వైపు చూసి స్మైల్ ఇస్తూ పని మనిషిని అవి తీసుకోమని చెప్తుంది. ఆవిడ వసుని చూసి స్మైల్ ఇస్తూ రిషి వైపు తిరిగి తిను అని అడుగుతుంది రిషిని. తను నా అని ఆగిపోతాడు రిషి. నానమ్మ తను రిషి వైఫ్, తన పేరు వస్తారా అని రంజిత్ చెప్తాడు. చక్కగా ఉంది,
నీ పేరు వసుధరా, నీలాగే చాలా అందంగా ఉంది అంటూ వసు ఫేస్ పట్టుకుంటుంది. లోపలికి వస్తూ ఒక వాయిస్ వినిపిస్తుంది. అమ్మమ్మ గారు, మీ ప్రేమనంతా తనపైన కురిపించేయకండి, ఎందుకంటే మీకు నిజమైన మనవరాలు ఇక్కడే ఉంది అంటూ కొంచెం విక్కడ్ స్మైల్ ఇస్తూ సాక్షి లోపలికి వస్తుంది. అందరూ సాక్షి వైపు చూస్తారు. ఒక్కరు కూడా సాక్షిని అక్కడ చూసి హ్యాపీగా ఉండదు మొహం. ఎందుకంటే ఎవరు తనని ఇన్వైట్ చేయలేదు. ఇన్వైట్ చేయనప్పుడు వస్తే అలాగే ఉంటాయి అందరి మొహాలు. సో అందరూ డిన్నర్కి కూర్చుంటారు. రిషి పక్కనే సాక్షి వచ్చి కూర్చుంటుంది. ఇంకా వేరే ప్లేస్ లేక రంజిత్ తన బ్రదర్ రిషి అంతూ పక్కన కూర్చుంటాడు. రిషికి ఒక సైడ్ ఏమో వసు కూర్చుంటుంది, ఒక పక్కనేమో సాక్షి కూర్చుంటుంది. మెయిడ్ వడ్డిస్తూ ఉంటుంది. రిషికి ఫిష్ ఫ్రై పెడుతూ ఉంటే వద్దు ఆయనకి ఫిష్ పెట్టకండి, ఆయనకి సీ ఫుడ్ అలర్జీ అంటూ పని మనిషిని ఆపేస్తుంది పెట్టనివ్వకుండా. రిషి ఆశ్చర్యంగా వసు వైపు చూస్తాడు, తనకి ఎలా తెలుసు అన్నట్టు. మీరు ఆయనకి చికెన్ కబాబ్స్ పెట్టండి, అవి తనకి చాలా ఇష్టమని వసు చెప్తుంది. వసు రిషి గురించి ఎంత జాగ్రత్తగా ఉందో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో చూసి రాజేంద్ర వర్మ వాళ్ళ అమ్మ కూడా ఒకరినొకరు చూసుకుని ముసుముసుగా నవ్వుకుంటారు వాళ్ళిద్దరిని చూస్తూ. లక్కీ గాయ్ అని రాజేంద్ర వర్మ అంటారు. మిగతా వాళ్ళంతా ఎందుకు అలా అన్నాడో అర్థం కాక అయోమయంగా ఆయన వైపు చూస్తారు. వసు, మీ మ్యారేజ్ ఎప్పుడైంది అని అమ్మమ్మ గారు అడుగుతారు. దగ్గర 2 వీక్స్ అవుతుంది అమ్మమ్మ గారు. అవునా, ఇంత తక్కువ టైంలోనే తన గురించి చాలా బాగా తెలుసుకున్నావే. తన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకున్నావు, తనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో అన్నీ తెలుసుకున్నావు. నిజంగా తనని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నువ్వు ఒక మంచి భార్యవి, ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు అని ఆవిడ చెప్తుంది. అది విని రిషి నవ్వుకుంటాడు. నానమ్మ, వాళ్ళ మ్యారేజ్ ఎలా అయిందో వింటే మీరు షాక్ అవుతారు. వాళ్ళ మ్యారేజ్ అయిన వెంటనే ఒక ప్రాబ్లం వచ్చింది అని రంజిత్ చెప్తాడు. అవునా, ఏంటది అని ఆవిడ అడుగుతుంది. వాళ్ళు మ్యారేజ్ చేసుకుని రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారో లేదో, వసు వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉన్నారు. అది చూసి వాళ్ళు చాలా గొడవ చేశారు. వాళ్ళకి పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు వీళ్ళని ఆశీర్వదించకుండానే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు అని రంజిత్ చెప్తాడు. అయ్యో అవునా, నువ్వేం బాధపడకమ్మా వాసు, వాళ్ళు నీ పేరెంట్సే కదా. తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ వద్దనుకోరు. ఒక మనవడినో మనవరాలనో త్వరగా కానీ అప్పుడే వాళ్ళని దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు అని ఆవిడ చెప్పేసరికి రిషికి వసుకి ఒక్కసారిగా పొలమారుతుంది. ఇద్దరు వాటర్ తాగుతూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. అని వసు, నేను నీకు ఇంకొకటి కూడా చెప్పాలి. నీ పేరెంట్స్ నిన్ను చాలా పద్ధతిగా పెంచారు. నీ ప్రతి కదలికలోని నాకు అది కనిపిస్తుంది అని ఆవిడ చెప్తారు. అవునా, ఎక్కడ, నేను ఎప్పుడు గమనించలేదే అది అని రిషి కొనుక్కుంటాడు. అది ఆవిడకి వినిపించి నవ్వుకుంటుంది. ఎలా అంటే డిన్నర్కి ఫస్ట్ నువ్వు కుర్చీలో కూర్చునేటప్పుడు నువ్వు కూర్చున్న తర్వాతే తను కూర్చుంది. అలాగే నువ్వు తినడం స్టార్ట్ చేసే వరకు తను అలాగే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావా లేదా, నీకు ఏది అవసరం లేదు అన్నీ చూసుకుంటూ నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావు అని తెలిసాకనే తను రిలాక్స్ అయ్యింది. ఇలాంటివేవి ఈ కాలం పిల్లలు పెద్దగా నోటీస్ చేయకపోవచ్చు, కానీ మా జనరేషన్ వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా చూస్తారు అని చెప్పి సాక్షి వైపు చూసి, సాక్షి చూసి నేర్చుకో. కోడలికి ఇవన్నీ నేర్పించడంలో నేను ఎలాగో విఫలమయ్యాను, ఎందుకంటే తనకి ఇలాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేవు. ఆ రోజు మొదలు నేను ఈ ఇంట్లో ఉండడమే మానేశాను, ఎందుకంటే ఇక ఈ ఇల్లు నాది కాదు అనిపించింది. అవన్నీ ఇప్పుడెందుకులే కానీ బాగి, నువ్వైనా నీకు కాబోయే కోడలికి మన కుటుంబ సంప్రదాయాలు విలువల గురించి నేర్పిస్తావని ఆశిస్తున్నాను అంటూ ఆవిడ తన కోడల వైపు సాక్షి వైపు చూస్తుంది. ఈ ముసల్ది దీన్ని ఏం చేయాలి అంటూ సాక్షి ఫోర్క్ని లేట్కేసి గట్టిగా గుచ్చుతుంది. రంజిత్ ఏమో సాక్షి వైపు చూసి సీన్ క్రియేట్ చేయకు అన్నట్టు చూస్తాడు. ఆ తర్వాత ఆవిడ వసుతో మాట్లాడుతూ వసుని తన రూమ్కి తీసుకెళ్తుంది. రంజిత్ కూడా వసుకు తోడుంటానని చెప్పి వాళ్ళతో పాటు వెళ్తాడు. పక్కేమో సాక్షి రాజేంద్ర వర్మ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయనేమో తన స్టడీ రూమ్లో ఉంటాడు. సాక్షిని చూసి సాక్షి ఎందుకు తనతో మాట్లాడాలనుకుంటుందో ఆయనకు అర్థం కాదు. ఫస్ట్ యాక్చువల్గా సాక్షి ఆయనతో రిషి గురించి నిజం చెప్పడానికి వెళ్తుంది. 1 అవర్ మాట్లాడుతుంది. తను అస్సలు నమ్మలేకపోతాడు. రిషి తన కొడుకు, తన ఓన్ బ్లడ్, తను మీనాక్షికి తనకి పుట్టిన బిడ్డ, వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం. రిషి తన కొడుకు అని తెలుసుకున్న వెంటనే ఇంకా అతను ఆయన చైర్లో పడిపోతాడు. చాలా వీక్గా, చాలా టైర్డ్గా అనిపిస్తుంది. బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎలా, నీకు ఇదంతా ఎలా తెలుసు, అయినా నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని సాక్షిని అడుగుతాడు. అంకుల్, నాకు రిషి చాలా కాలం నుంచి తెలుసు. తన కండిషన్ చూసి నాకే జాలి వేస్తుంది. తనకి ఏది డిజర్వో తెలిసి కూడా తను ఎప్పుడు దాన్ని పొందలేదు. ఎప్పుడు కూడా అనాథలాగానే బ్రతికాడు. తను మీ కొడుకని తెలిసి కూడా తను ఇంకా తన జీవితాన్ని అనాథలాగానే గడుపుతున్నాడు.
తను మీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు అంకుల్. స్టాప్ ఇట్. అసలు ఇంకేం చెప్పకు. అయినా నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? నీకెవరు చెప్పారు అంటూ టేబుల్ మీద గుద్ది గట్టిగా అరుస్తాడు. అంకుల్, ఈ విషయం భాగి ఆంటీకి కూడా తెలుసు. ఈ విషయం గురించి ఆవిడ ఎవరితోనో మాట్లాడుతుంటే నేను అనుకోకుండా విన్నాను. అయినా అంకుల్, ఈ కాలంలో టెక్నాలజీ గురించి మీకు తెలియనిది ఏమీ లేదు. మీరు అనుకుంటే క్షణాల్లో నిజమంతా మీ ముందు ఉంటుంది. అప్పుడు నమ్ముతారు నేను చెప్పేది నిజమని. నేను చెప్పేది రాంగ్ అని ప్రూవ్ అయితే అప్పుడు నిలదీయండి నన్ను అంటూ సాక్షి కూడా కొంచెం అగ్గి రాజేస్తుంది. ఆయన చైర్లోంచి లేచి వెంటనే బయటకు వెళ్ళిపోతాడు రిషి కోసం వెతుకుతూ ఉండగా రిషి ఒంటరిగా ఒక పక్కన ఫోన్ స్క్రీన్లో ఏదో చూస్తూ ఉంటాడు. రిషి అని పిలుస్తాడు. రిషి ఎవరు పిలిచారా అన్నట్టు వెనక తిరిగి చూస్తాడు. ప్లీజ్ కమ్ విత్ మీ అని ఆయన వెళ్తాడు. రిషి కూడా వెనకాలే వెళ్తాడు ఆయన వెనక. రిషిని తన స్టడీ రూమ్కి తీసుకెళ్ళి రిషిని పైనుంచి కింద వరకు చూస్తాడనమాట. తను చాలా కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తాడు రిషికి. నువ్వు అనాథవని చెప్పావు కదా నాతో అంటాడు ఏదో ఎంక్వైరీ చేసినట్టు. ఇది అడగడానికి ఇక్కడి దాకా పిలిచారా అని రిషి అడుగుతాడు. లేదు, నీ పేరెంట్స్ గురించి నీకేం తెలీదా? లైక్ నీ ఫాదర్ గురించి, నీ మదర్ గురించి అని ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. నాకు నా తల్లి తెలుసు. తను నా 10 ఏళ్ల వయసులోనే చనిపోయింది. ఇంకా నాన్న విషయానికి వస్తే అని కొంచెం గ్యాప్ ఇచ్చి, నాకు అతని గురించి తెలీదు. నిజానికి నాకు అతని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే తనకి నేను వద్దు. ఆయన నన్ను వద్దు అనుకున్నప్పుడు ఆయన గురించి నేనెందుకు బాధపడాలి అంటూ కొంచెం గట్టిగా చెప్తాడు. అది నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కాదు రిషి. చెప్పు, నేనెవరో నీకు తెలుసు కదా, నేను నీకేమవుతానో నీకు తెలుసు కదా అని అడుగుతూ తండ్రి కొడుకులు ఇద్దరు షార్ట్గా ఒకళ్ళు కళ్ళలోకి ఒకళ్ళు సీరియస్గా చూసుకుంటూ ఉంటారు. మీరు నాకేమవుతారు? మీరు నాకు జస్ట్ క్లయింట్ మాత్రమే. ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పండి. అప్పుడు కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలితే చేస్తానని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. రిషి 2 స్టెప్స్ వేయగానే ఆయన మీనాక్షి అంటాడు. అంతే రిషి వెంటనే ఆగిపోతాడు. నాకు తన గురించి ఏమీ తెలీదు. ఒకవేళ నాకు తన గురించి తెలుసుంటే అని రాజేంద్ర వర్మ చెప్తూ ఉండగా రిషి వెనక్కి తిరిగి, మిస్టర్ రాజేంద్ర వర్మ, ఏంటి అద్దం బద్దం లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారు? మీరేమన్నా కొంచెం ఎక్కువగా తాగారా ఏంటి అని రిషి అడిగేసరికి రాజేంద్ర వర్మ రిషి కళ్ళల్లోకి నమ్మలేనట్టు చూస్తాడు. నీ కళ్ళల్లోకి చూస్తుంటే నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో నాకు అర్థమవుతుంది. కానీ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి రిషి. నాకు అసలు ఏమీ తెలీదు. నాకు నువ్వున్నావని తెలిస్తే నేను ఖచ్చితంగా నిన్ను కలిసేవాడిని అంటూ ఆయన చెప్తూ ఉండగా మళ్ళీ రిషి మధ్యలో తన మాటలతో ఆపేస్తాడు. ఎందుకు కలవడం? నేనున్నానని తెలియగానే నన్ను అడ్డు తొలగించుకోవడానికే కదా అని రిషి అంటాడు. రిషి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీ తండ్రితో మాట్లాడుతున్నావని మర్చిపోయావా? నువ్వు నా గురించి ఏ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావో నాకు తెలియదు, కానీ జరిగిందంతా ఇప్పుడు గతం. ఇప్పుడు నువ్వు నా కొడుకు అనేదే నిజమైతే నా సొంత కొడుకుగా నిన్ను యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీ. దాని ద్వారా నా తప్పుని నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని రాజేంద్ర వర్మ చెప్తాడు. ఐ థింక్ మీ బ్రెయిన్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది మిస్టర్ రాజేంద్ర వర్మ. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ కొడుకుని కాదు. ఒకవేళ అయినా కూడా నేను మిమ్మల్ని నా తండ్రిగా ఒప్పుకోను. అండ్ సెకండ్, మా అమ్మ ఏ రోజైతే చనిపోయిందో ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి మీ మీద నాకు ద్వేషం మొదలైంది. అది నేను చచ్చే వరకు అలాగే ఉంటుంది. నా చివరి శ్వాస వరకు మీ మీద ఆ ద్వేషం ఎప్పటికీ అలానే ఉంటుంది. సో మీరు నా కోసం ఎక్కువగా ఆలోచించకండి. నా కోసం మీరు ఎలాంటి సాక్రిఫైజెస్ చేయాలని అవసరం లేదు. అండ్ ఫైనల్లీ, నాకు ఇలానే బాగుంది. నన్ను ఇలా వదిలేయండి. నాకు మీ కొడుకుగా ఉండడం కంటే ఇలాగే బెటర్గా అనిపిస్తుంది రిషి అంటూ ఆయన ఆగిపోతాడు. వన్ మోర్ థింగ్, అయినా ఈ చెత్త, ఈ అర్థం లేని విషయాన్ని మీకెవరు చెప్పారు అని అడుగుతాడు రిషి. ఇక్కడ ఇది ఎవరు చెప్పారు అన్నది ఇంపార్టెంట్ కాదు రిషి. నువ్వు నా బ్లడ్వి, నువ్వు నా మీనాక్షి కొడుకువి అని రాజేంద్ర వర్మ చెప్తూ ఉంటే, అవునా, నేను మీ కొడుకుని అంత షూర్గా చెప్తున్నప్పుడు నువ్వు నిజంగానే నా కొడుకు అని తెలిస్తే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అని ఎందుకు చెప్పారు ఇంతకు ముందు? నీకు ఏది కూడా షూర్గా తెలీదు. ఎందుకంటే ఎవరో వచ్చి నీకు అర్థం లేని మాటలు చెప్పారు. మీరేమో మీకున్న డౌట్స్ తీసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. ఇంట్రెస్టింగ్ కదా అంటూ రిషి ఆయన వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. రాజేంద్ర వర్మకైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలాగే సైలెంట్గా ఉండిపోతాడు ఏమీ చేయలేక. ఆ తర్వాత రిషి కోపంగా స్టడీ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. తన కళ్ళల్లో తన తండ్రి పట్ల ఉన్న ద్వేషం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కోపంగా స్టెప్స్ దిగుతూ వచ్చి వసు కోసం వెళ్తాడు. సీరియస్గా ముసలావిడ రూమ్లోకి వెళ్ళిపోయి వసు ఆర్మ్ పట్టుకుని, లేట్ అవుతుంది రా వెళ్దామంటూ వసుని అక్కడ నుంచి లాగుతాడు. ఏమైంది? ఎందుకు ఇలా లాక్కుని వెళ్ళిపోతున్నారు? ఆవిడ ఏమనుకుంటారు? ఆవిడకి సరిగ్గా బాయ్ చెప్పనివ్వండి అంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నీ అత్తమామలు చూడడానికో లేదంటే వాళ్ళకి నీ మర్యాదని నీ గౌరవాన్ని చూపించడానికో రాలేదు. సో నేను నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోకముందే
మర్యాదగా నాతో రా అంటూ వసుని బలవంతంగా కారులోకి నెట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. భాగ్య వెంటనే వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి, అన్నయ్య అంతా అయిపోయింది, రాజ్కి నిజం తెలిసిపోయింది, రిషి తన కొడుకని, తన బ్లడ్ అని తెలిసిపోయింది, రిషిని తన కొడుకుగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ స్టడీ రూమ్లో జరిగింది మొత్తం భాగ్య వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది. చెల్లమ్మ నువ్వు కంగారు పడుకో, ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పు, రిషి రియాక్షన్ ఎలా ఉంది అని అడుగుతాడు. రిషి చాలా కోపంగా ఉన్నాడన్నయ్య, తను రాజ్కి కొడుకు అని ఒప్పుకోలేదు, ఏం మాట్లాడకుండా కోపంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు, అంటే తనకి నిజంగా రాజ్కి కొడుకులా మారడానికి ఇంట్రెస్ట్ లేదంటావా అంటూ భాగ్య కొంచెం హోప్ఫుల్గా అడుగుతుంది. అసలు అలా ఏమనుకోకు చెల్లెమ్మ, తండ్రి కొడుకులు ఇద్దరూ చాలా తిక్కలోళ్ళు, మనం అమ్మయ్య ఏం జరగట్లేదు అనుకునే లోపే వాళ్ళిద్దరూ తిరిగి కలిసినా కలుస్తారు. సో అలాంటిది ఏదైనా జరిగితే ఇంకా మన పని అయిపోయినట్టే. ఆ ఇంట్లో రిషియన్కి ఎలాగోలాగా స్థానం ఉంటుంది, కానీ నీకు నీ పెద్ద కొడుక్కి డౌటే. అయ్యో ఏంటన్నయ్య ఇలా భయపెడుతున్నావు నన్ను, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒకప్పుడు అంటే రిషి 10 ఏళ్ల కుర్రాడు కాబట్టి ఎలాగో మ్యానిపులేట్ చేశాను, కానీ ఇప్పుడు లేదు, నువ్వేదో సలహా ఇస్తావనుకుంటే ఇలా చెప్తున్నావేంటి అని అరుస్తుంది. చెల్లెమ్మ నా సలహా ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను, కానీ నువ్వే దాన్ని ఆపేశావు, ఇప్పటికైనా టైం మించిపోలేదు, చెప్పు, నా చేతిలో జనాలు ఉన్నారు, ఒక్క ఫోన్ కాల్ చేశానంటే రేపు ఉదయం సూర్యుడు వచ్చేలోపే వాడి లైఫ్ ముగిసిపోతుంది అంటాడు. ఆర్ యూ సీరియస్ అనియా? తనొక ఫేమస్ లాయర్, ఈ విషయాన్ని మీడియా ఊరికే వదిలిపెట్టదు, ఇంకా తన ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళు తక్కువేమీ కాదు, ఈ విషయాన్ని లోతుగా ఆలోచించకుండా వదిలిపెట్టరు, మూర్ఖంగా ఆలోచించకన్నయ్య అంటూ భాగ్య మళ్ళీ అరుస్తుంది. నేను తర్వాత వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించకుండా మూర్ఖంగా డెసిషన్స్ తీసుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు చెల్లెమ్మ? ఇదే మనకి కరెక్ట్ టైం. రీసెంట్గానే రిషి ఒక కేసు గెలిచాడు, అవతలోడు అల్లాటప్ప మామూలోడు కాదు, ధవాన్ గ్రూప్స్కి ఓనర్ మిస్టర్ ధవాన్ కొడుకుని రిషి జైలుకి పంపించాడు, కాబట్టి అంత పెద్ద కంపెనీ ఓనరు తన కొడుకుని జైలుకి పంపిస్తే రిషిని ఊరికే వదిలేస్తాడా? తన అంతం చూడకుండా వదిలిపెడతాడా? నేనేం చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా చెల్లెమ్మ? ఏమంటున్నావు అన్నయ్య? నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం ఏం చేసినా ఆ కేస్ ఆ ధవాన్ మీదకే వెళ్తుంది. ఇప్పుడు చెప్పు చెల్లెమ్మ, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి నీ ప్లాన్? నువ్వు నీ ఇంట్లో స్థానాన్ని నిలబెట్టుకుందాం అనుకుంటున్నావా, లేదంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసిపోయి నిన్ను నీ కొడుకుని బయటికి గంటేస్తే సన్యాసుల్లో కలిసిపోదాం అనుకుంటున్నావా? ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసేలోపే త్వరగా నీ నిర్ణయాన్ని చెప్పు, లేదంటే 2 బొచ్చులు కొంటాను, నువ్వు నీ పెద్ద కొడుకు రంజిత్ కలిసి రోడ్డు మీద అడుక్కోవడానికి రెడీగా ఉండండి అంటాడు. భాగి అన్నయ్య అని గట్టిగా అరిచి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నాకు నా పిల్లలకి ఆ రిషి అడ్డు రాకూడదు, నా పిల్లలు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను, దానికోసం నువ్వేం చేసినా నాకు పర్లేదు అంటూ భాగి ఫోన్ కట్ చేస్తుంది. రిషి ఏమో కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటే వసు ఊపిరి బగిపెట్టి సీట్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. సార్ ప్లీజ్ అని వసు నెమ్మదిగా డ్రైవ్ చేయమని చెప్తూ ఉండగానే రిషి సడన్గా బ్రేక్ వేస్తాడు. వాళ్ళ అపార్ట్మెంట్ వస్తుంది. థ్యాంక్ గాడ్ ఇంకా బ్రతికే ఉన్నానా నేను అనుకుంటుంది. కానీ చూస్తే రిషి ఏమో స్టీరింగ్ వీల్ పైన ఫేస్ పెట్టుకుని అలా ఉండిపోతాడు బ్రేక్ వేసి. సార్ అని నెమ్మదిగా పిలుస్తుంది. రిషి ఏం పలకడు. రిషి సార్ అని గట్టిగా అరుస్తుంది. రిషి తలపైకెత్తి వసు వైపు కూడా తిరిగి చూడకుండా కారు దిగేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వసు కూడా వెంటనే కారు దిగేసి డోర్ వేసిన సౌండ్ వినిపిస్తుంది రిషికి. కరెక్ట్గా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యేసరికి వసు కూడా లోపలికి వెళ్ళిపోతుంది లిఫ్ట్లోకి. వాళ్ళ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత సార్ నేను మీకోసం పాలు వెయిట్ చేసి తీసుకొస్తాను అని చెప్పి వసు కిచెన్లోకి వెళ్తూ ఉండగానే రిషి స్ట్రైట్గా తన కలెక్షన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక విస్కీ బాటిల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. సో పాల గ్లాస్ తీసుకొచ్చి ఆ బాల్కనీకి లోపల సైడ్ ఉన్న డోర్లో నుంచి, ఆ గ్లాస్ డోర్లో నుంచి బయటనున్న రిషిని చూసి మిల్క్ ఆల్కహాల్ ఎప్పటికీ ఫ్రెండ్స్ కావు అనుకుంటుంది. వసు అలాగే హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని అప్పుడప్పుడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళి రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఆ గ్లాస్ డోర్లో నుంచి అర్ధరాత్రి అయిపోతుంది, అయినా సరే రేపు అనేది లేనట్టు ఫుల్ తాగుతూ ఉంటాడు అనుకుని వసు కూడా బాల్కనీలోకి వెళ్తుంది. రిషి పక్కన ఖాళీ బీర్ బాటిల్స్ ఉంటాయి. తను అలాగే కింద పడుకుని తల కింద 2 చేతులు పెట్టుకుని పైన ఆకాశంలో అలా చూస్తూ ఉండిపోతాడు. వసు వెళ్ళి రిషి పక్కన కూర్చుని, నేను దేవదాస్ మూవీలో షారుఖ్ ఖాన్ని ఇలాగే చూశాను, అందులో తను ఐశ్వర్య రాయ్ కోసం ఇలాగే తాగుతాడు, ఎందుకంటే అతను తనని ఎంతగానో ప్రేమించాడు, తను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్న బాధలో తాగుతాడు. కానీ మీకేమైంది?
మీరు ప్రేమించిన వ్యక్తి మీతోనే ఉంది కదా! ఇప్పటి వరకు డిన్నర్‌లో కూడా మీ పక్కనే అతుక్కుని కూర్చుంది కదా! అలాంటప్పుడు మీరెందుకు ఇలా దేవదాసులా మారిపోయారో నాకర్థం కావట్లేదు అంటూ వసు కొంచెం వంగుని రిషితో చెప్తుంది. అప్పటి వరకు ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయిన రిషి వసు వైపు ఇంకా కోర్ట్‌లో నేరస్తుల్ని చూస్తారు కదా! అంత సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. ఎక్స్‌ట్రా చేయకే నా దగ్గర. నువ్వు ఆ రాజేంద్రవరం ముందు మొత్తం చెప్పేసావని నాకు తెలుసని కోపంగా అంటాడు రిషి. వసు షాకింగ్‌గా అలా చూస్తూ ఉండిపోతుంది. సార్ మీరు మొత్తం విస్కీ బాటిల్ తాగేశారా అంటూ ఆ బాటిల్ తీసి చూసి అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటుంది. మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారో నాకు తెలియదు కానీ సాక్షికి మీతో వేగాలంటే చాలా పేషెన్స్ కావాలి. తన ప్లేస్లో నేను ఉంటేనా మీ షార్ట్ టెంపర్కి ఎప్పుడో పారిపోయి ఉండేదాన్ని నవ్వుతుంది. అంతే రిషి వెంటనే వసు మీదకి ఎక్కేస్తాడు. వసు నడుము పట్టుకుని ఒక చేత్తో తన్ని కింద పడుకోబెట్టి ఒక చేయిని పక్కన హ్యాండ్కి ఆనిస్తాడు. తన మీద హోల్ వెయిట్ని పడనివ్వకుండా వసు వెంటనే లిప్స్ సీల్ చేసేసుకుంటుంది లోపలికి పెట్టేసుకుని. రిషి అంత దగ్గరగా ఉండేసరికి రిషి వసు బొగ్గలు పట్టుకుని గిల్లి ఏమన్నావు? నన్ను వదిలేస్తావా? నా నుంచి దూరంగా పారిపోతావా అంటూ వసు కళ్ళలోకి చూస్తాడు. అని రిషి నార్మల్గా పడుకుంటాడు మళ్ళీని స్కై కేస్ చూస్తూ. నెక్స్ట్ వెంటనే వసు లేచి నిలబడిపోతుంది డేంజర్ అని అలా ఉంటే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. యాక్చువల్లీ నాకెవ్వరు వద్దు. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఇలాగే ఒంటరిగా ఉంటాను. ఇన్నాళ్ళు ఒంటరిగానే ఉన్నాను. ఇకపై అలా ఒంటరిగానే జీవిస్తాను. నాకెవ్వరు వద్దు. ఎందుకంటే ఎవరు కూడా నాతో ఉండడానికి ఇష్టపడరు. నా మీద నాకే కోపంగా ఉంది. నేను చాలా చెడ్డవాడిని, నేను దురదృష్టవంతుడిని, నేను ఒక దుర్మార్గుడిని అంటూ తనని తానే తిట్టుకుంటూ తాగిన మైకుల్లో బాధపడుతూ ఉంటాడు. అలాగా కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి రిషికి. సార్ రిషి సార్ అంటూ వసు రిషిని లేపడానికి ట్రై చేస్తుంది. సరే లేపలేకపోతుంది అనుకుని ఆయాసపడుతూ నడుము మీద చేతులు పెట్టుకుని అలా చూస్తుంది రిషి వైపు. లోపలికి వెళ్ళి 2 బ్లాంకెట్స్ తీసుకొచ్చి ఒకటి కింద వేసి రిషిని ఎలాగోలాగా దాని మీదకి నెడుతుంది. ఆ తర్వాత పైన ఇంకో బ్లాంకెట్ కప్పుతుంది. సో అలాగా తాగేసి ఉన్న వాళ్ళ సార్ని వదిలేయకుండా అలాగా తల కింద పిల్లో కూడా పెడుతుంది పాపం. చూడాలి నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ ఎలా ఉంటుందో రిషికి. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా విన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 ఎపిసోడ్స్ కలిపి ఒక్క ఎపిసోడ్లోనే చెప్పేశాను. ఇంత పెద్ద ఎపిసోడ్ వినాలంటే బోరింగ్ అనిపిస్తుంది మేబీ. సో మీకు కనుక బోరింగ్ అనిపిస్తే సారీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.